మనిషికి ప్రతిరోజు ఫ్రెష్ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుంది? స్నానం చేసినప్పుడు. అసలు స్నానం ఎందుకు చేయాలి? ఒంటి కంటిన మురికిని వదిలించుకోవడానికి. మరి లోపల మలినాలను ఎలా వదిలించుకోవాలి? లోపటి మలినమేంటమ్మా? అంతరాత్మ. ఎలాగైతే దుమ్ము ధూళి మనిషి శరీరాన్ని మైలపరుస్తుందో అలాగే చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు అలవాట్లు మనిషి అంతరాత్మను మైలపరుస్తాయి. చర్మంపై మురికిని స్నానం శుభ్రపరిస్తే అంతరాత్మని భగవద్గీత శుద్ధిపరుస్తుంది. మనిషి తన పుట్టుకకు అర్థం తెలుసుకుని క్రమశిక్షణలో బతకడానికి ఈ భగవద్గీత. ప్రతిరోజు కాసేపు భగవద్గీత చదివితే మనం ఎంతో చెడు నుంచి దూరంగా ఉండొచ్చు. सबकी लाज सबके स्वामी।